ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర కేరళగా కీర్తించబడుతూ పచ్చని పంట పొలాలు, అందమైన కొబ్బరి తోటలు మరియు పసందైన వంటలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న పూతరేకులు. అబ్బో ఒకటేమిటి, కోనసీమ వాసుల అతిథి మర్యాదల గురించి చెప్పుకుంటూ పోతే ఇతర ప్రాంతాల వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక కోనసీమ ముఖద్వారంగా పేరుగాంచిన రావులపాలెం విషయానికొస్తే దివంగత నేతలైన లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, మాజీ శాసనసభ్యులు డాక్టర్ చిల్లా సోమసుందర్ రెడ్డి మరియు ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆశీస్సులతో డాక్టర్ విక్టరీ వెంకటరెడ్డి రూపకల్పన చేసిన సిఆర్సి అనే సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అత్యున్నతమైన విలువలతో కూడిన ఓల్డ్ ఏజ్ హోమ్ని నిర్మించి ఇంటి ప్రేమను మరిచేలా వయసుడిగిన ముసలివాళ్లకు సేవ చేస్తూ కీర్తిని గడించారు. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తెచ్చి ఆ రోడ్డు వెంబడి ఇరువైపులా బార్ అండ్ ప్రభుత్వ మద్యం షాపులతో అటువైపుగా వెళ్లే ప్రయాణికులను భయభ్రాంతులకు గురయ్యేలా తయారు చేశారు. గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన భారతీయ రాజకీయ నాయకులు, సినిమా ఆర్టిస్టులకు ఆతిథ్యమిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ సిఆర్సి రోడ్ ఈ రోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా నిలిచింది. ఆ రోడ్డు వెంబడి వెళ్లే చదువుకునే విద్యార్థినులకు, అక్కడ నివసించే మహిళలకు కానీ రక్షణ లేకుండా పోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానంటంలో సందేహం లేదు. వివిధ కళాశాలలో చదువుకునే విద్యార్థులు, మహిళలు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లే దారిలో త్రాగుబోతులు, వ్యభిచారిణులు, బ్లేడ్ బ్రాచ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మీకేం భయం? ఎక్కడ భయం ఎందుకు? కాదు నేను కదా ఫోటోలు వస్తున్నాయి, మా ఊరికి లైటింగ్ వస్తుంది. ఆ లైటింగ్ దీనికి పడుతుంది. ఇక్కడ రావులపాలెం అడ్డాక ఎందుకు చేసుకున్నారు మీరు? రావులపాలెంలోనే ఎందుకు ఉంటున్నారు? బస్ స్టాండ్లో ప్రయాణికులకి ఇబ్బంది కదమ్మా. మరి ఇలాగ వస్తారు కదా దిగి. నువ్వేది? మీదేవరు? ఎంత ఎంత సాక్షి అబ్బా